హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. కొత్త ఆసరాచేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేదు. ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. పాత పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు కొంతమందికి. మరి ఇవి కట్ అయిన వాళ్ళకు కూడా ఇస్తారా లేదా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మరి అప్డేట్ వచ్చిందా రాలేదా మీకు క్లియర్గా అర్థం కావాలి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తానండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళకి 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ప్రతి ఒక్కరు కూడా ఎంపీసీ లింకు ఈకేవైసీ అయితే చేసుకోవాలి. పెంపు చేసిన విషయం ఇంకా పెంపు చేశారా లేదా అనేసి ఒక డౌట్ అయితే అందరిలో ఉంది. ఇంకా ఇప్పటి వరకు అయితే క్యాబినెట్ మీటింగ్ అసెంబ్లీలో అయితే మనకైతే కీలక ప్రకటన అయితే చేయలేదండి. ఎందుకంటే మన సీఎం గారు ఇప్పుడైతే పెంపు విషయంలో అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక కొద్ది రోజుల్లో మరి చేస్తారేమో తెలుసుకుందాం. ఇక తర్వాత ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళైతే అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే రైతు భరోసా డబ్బులు కూడా వేస్తాం ఈ జనవరి 26వ తేదీ అనేసి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మీకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి పెన్షన్లు అయితే వస్తాయని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.